అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఓషో వివేకానందుడిని ఎందుకు విమర్శించాడు మరియు ఆ యొక్క విమర్శపై నా యొక్క వివరణ. ఇంకోసారి వినండి మిత్రులారా. ఓషో వివేకానందుడిని ఎందుకు విమర్శించాడు, ఆ విమర్శనపై నా యొక్క వివరణ. మిత్రులారా, మనం స్టోరీలోకి వెళ్తే ఓషో వివేకానందుడు జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఈ సంఘటన మరి ఓషో చెప్పిన ఆ సంఘటన నిజమా లేదంటే ఓషో కల్పించి చెప్పాడా అన్నది నాకు తెలియదు. ఇది గూగుల్లో వెతికితే దొరికింది. మిత్రులారా, ఇది వాస్తవమా అవాస్తవమా అన్నది మీరు నిర్ణయించుకోండి. ఇది గూగుల్లో ఉంది స్టోరీ. ఓషో చెప్పిన ఆ యొక్క స్టోరీ, అంటే వివేకానందుడి గురించి ఓషో చెప్పిన ఆ యొక్క స్టోరీ, దాన్ని నేను నిజమని అంగీకరించడం లేదు, అలాగే అబద్ధమని కూడా అంగీకరించడం లేదు. ఆ యొక్క స్టోరీపై నా యొక్క వివరణను తెలుపుతాను. అలాగే మీరే నిర్ధారణకు రండి, మీరు నిర్ణయించుకోండి. అది నిజంగా వివేకానందుడి జీవితంలో జరిగిందా లేదా ఓషో కల్పించి చెబుతున్నాడా అన్నది మీరు నిర్ధారించుకోండి. ఇది వాస్తవమని నేను చెప్పను, అవాస్తవమని నేను చెప్పను. నేను క్లియర్గా ఉన్నాను ఇక్కడ. ఈ యొక్క స్టోరీ నిజమే అయితే దానిపై నా యొక్క వివరణ ఈ విధంగా ఉంటుంది అని ఈ యొక్క వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది. మిత్రులారా, మనం ఈ యొక్క స్టోరీలోకి వెళ్తే ఓషో ఏం చెప్పాడంటే వివేకానందుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి. మనందరికీ తెలుసు, శ్రీరామకృష్ణుల వారికి చాలామంది శిష్యులు ఉన్నారు. వారిలందరిలోకి మనకు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చినవాడు, అంటే జనబాహుల్యానికి ఎక్కువగా తెలిసినవాడు వివేకానందుడు. మిత్రులారా, మనం స్టోరీలోకి వెళ్తే శ్రీరామకృష్ణుల వారికి ఇంకొక శిష్యుడు ఉండేవాడు. అంటే శ్రీరామకృష్ణుల వారికి చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఉండేవాడు మిత్రులారా. అతడి పేరు కాలు. ఈ పేరు గుర్తుంచుకోండి, అతడి పేరు కాలు. అతడు చాలా సింపుల్, చాలా ఇన్నోసెంట్ అంటే బుద్ధి తక్కువవాడని కాదు, చాలా స్వచ్ఛమైన వాడు, అమాయకత్వంతో కూడిన ఒక పవిత్రమైన వాడు. చాలా మనం ఒక పల్లెటూరి వాళ్ళను, ఒక అమాయకులను చూసినప్పుడు వాళ్ళ స్వచ్ఛమైన గుణం ఉంటుంది కదా, అటువంటి స్వచ్ఛమైన వాడు, చాలా సింపుల్ మ్యాన్. ఆ యొక్క శ్రీరామకృష్ణుని యొక్క శిష్యుడైనటువంటి కాలు, అతడు తరచుగా తన యొక్క దేవతల విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. ఇది గుర్తుంచుకోండి. కాలు తన యొక్క గదిలో అనేక దేవతా విగ్రహాలను పట్టుకువచ్చి ఆ రూపాలను నిరంతరం పూజిస్తూ ఆ యొక్క భక్తి భావనలో మునుగుతూ ఉండేవాడు. అతడు ఎంత తీవ్రంగా తన యొక్క భక్తిలో మునుగుతూ ఉండేవాడంటే మిత్రులారా, మీరు నమ్మరు. అతడు తన యొక్క భక్తిని, అంటే తన యొక్క పూజా విధానాన్ని పొద్దున మొదలు పెడితే సాయంత్రం అయ్యేదాకా కానీ అది ఆ యొక్క భక్తి తత్వం అయిపోయేది కాదు. శ్రీరామకృష్ణుడు ఏ విధంగానైతే కాళికామాతను పూజిస్తాడో ఆ తన్మయత్వంలో, అదే విధంగా ఎగ్జాక్ట్గా ఈ కాలు అనే శిష్యుడు కూడా దేవతా విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. ఆ పూజా విధానం పొద్దున మొదలు పెడితే కానీ సాయంత్రం అయ్యే నాటికి కానీ కంప్లీట్ అయ్యేది కాదు. ఆ సాయంత్రం కంప్లీట్ అయిన తరువాతనే అతడు తన ఆహారాన్ని తీసుకునేవాడు. అంటే ఆహారాన్నే మర్చిపోయేంతగా అతడు భక్తిలో మునిగిపోయేవాడు. ఎంత గొప్ప భక్తి మిత్రులారా ఇది. ఆ విధంగా అతడు కాలు అనే ఆ శిష్యుడు దేవతా విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. అతడు తరచుగా కొత్త విగ్రహాలను తన గదికి పట్టుకొస్తూ ఉండేవాడు. కొన్ని వందల విగ్రహాలు ఆ విధంగా తయారయ్యాయి మిత్రులారా. అంటే తన యొక్క గదిలో అనేక వందల విగ్రహాలు నిండిపోయాయి. ఏ కొత్త విగ్రహం చూసినా, ఏ ఆరాధన, అంటే ఒక అందమైన విగ్రహాన్ని, దేవతా విగ్రహాన్ని, ఆ దైవానికి సంబంధించిన విగ్రహాన్ని చూసినా అతడు ఒక భక్తి తత్వంలో మునిగిపోయేవాడు. అతడు తరచుగా అటువంటి విగ్రహాలను పట్టుకొస్తూ తన గదిలో పెట్టి పూజిస్తూ ఉండేవాడు. మిత్రులారా, ఆ విధంగా అనేక విగ్రహాలు తన గదిలో చేరిపోయాయి. కొన్ని వందల విగ్రహాలు అయిపోయాయి. తను కూర్చునేందుకు చోటే తక్కువగా ఉండేది మిత్రులారా. ఆ విధంగా కాలు నిరంతరం తన భక్తి తత్వంలో విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇక్కడే వివేకానందుడు ప్రవేశిస్తాడు. వివేకానందుడు తరచుగా కాలును ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఏమని ఆట పట్టిస్తూ ఉండేవాడంటే, ఏం చేస్తున్నావు కాలు, ఈ యొక్క దైవం అనేవాడు విగ్రహాలలో ఉంటాడా?
ఎందుకు విగ్రహాలను పూజిస్తున్నావు? విగ్రహం ఆరాధన అన్నది వ్యర్థం. నిజమైన దైవం నీ అంతర్గతంగానే ఉంటాడు. నీలో ఉన్న ఆత్మనే దైవం. సో దైవం అనేవాడు విగ్రహాలలో ఉండడు అని కాలుకు తరచుగా చెబుతూ ఉండేవాడు. కానీ మిత్రులారా, మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. మీరు అరే కా సో మిత్రులారా, మీరు అనవచ్చు, వివేకానందుడు చెబుతున్న మాటలో సత్యం ఉంది కదా, అతడు సరిగ్గానే చెబుతున్నాడు కదా అని మీరు అనవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అది సత్యమే అయినప్పటికీ కాలు ఎంచుకున్న మార్గాన్ని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. కాలు ఎంచుకున్న మార్గం ఆరాధనా మార్గం, భక్తి మార్గం. భక్తి మార్గం అంటే ఏమిటి? నువ్వు ఆత్మ వైపుకు ఏ విధంగా కదులుతావు? భక్తి మార్గంలో ఒక విగ్రహాన్ని పూజిస్తూ నీ యొక్క భక్తి గాఢమయ్యే కొద్దీ ఆ దైవాన్ని నీ అంతర్గతంగా దర్శిస్తూ చివరిగా ఆ యొక్క రూపాన్ని నువ్వు విడిచిపెట్టడం జరుగుతుంది. నువ్వు ఏదైతే విగ్రహాలను ఆరాధిస్తున్నావో అది నీ అంతర్గతంగా రూపుదాల్చడం జరుగుతుంది, అంటే కనిపించడం జరుగుతుంది. బలంగా నీ ఆరాధన భావం పుంజుకున్నప్పుడు, అంటే బలంగా పురోగమించినప్పుడు నీ యొక్క భక్తి ఆ యొక్క విగ్రహానికి సంబంధించిన ఆ యొక్క రూపాలకు సంబంధించిన ఆ యొక్క రూపం నీ అంతర్గతంగా కనిపించడం జరుగుతుంది. ఎలాగైతే శ్రీరామకృష్ణుల వారికి కాళికామాత కనిపించిందో అదే మాదిరిగా కనిపించడం జరుగుతుంది. సో ఆ విధంగా కనిపించిన తర్వాత నీలో అనేక ఆధ్యాత్మిక అనుభూతులు కలిగి చాలా ఉన్నత స్థితికి పురోగమిస్తావు. కానీ ఈ యొక్క ఆరాధన భావనలో, భక్తి మార్గంలో నువ్వు ఆత్మజ్ఞానం ఎప్పుడు పొందుతావు? నువ్వు ఆరాధించే ఆ యొక్క రూపాన్ని, ఏదైతే దేవతా విగ్రహమో దైవ విగ్రహమో ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని చివరి స్థితిలో విడిచిపెట్టాలి. ఆ రూపాన్ని ఎలాగైతే శ్రీరామకృష్ణుడు చివరి స్థితిలో కాళికామాతను విడిచిపెట్టాడో, అంటే ఏకత్వం అనేది నీకు రూపాన్ని విడిచిపెట్టినప్పుడే సిద్ధిస్తుంది. సో ఆ విధంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. కానీ ఆ యొక్క భక్తి మార్గంలో ముందే నువ్వు విగ్రహాన్ని, ఆ యొక్క దైవాన్ని విడిచిపెట్టడం ఉండదు కదా. సో వివేకానందుడు మరి కాలుకు ఆ యొక్క సలహా ఇవ్వడం తప్పు. అది సరైన చర్య కాదు. అక్కడ తప్పటడుగు వేశాడు వివేకానందుడు. ఎందుకంటే కాలు ఎంచుకున్న మార్గంలో ఒక దైవం ఉంటాడు, అతన్ని ఆరాధించే భక్తుడిగా కాలు ఉంటాడు. సో ఆ విధంగా ముందుకు వెళ్తాడు భక్తి మార్గంలో. కానీ వివేకానందుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞాన మార్గం చెప్తున్నాడు. భక్తిలో వెళ్ళేవాడికి జ్ఞానాన్ని బోధించడం చాలా తప్పు. ఎందుకంటే కాలు నిన్ను అడగలేదు, నువ్వే కాలుకు వెల్లడిస్తున్నావు, అది తప్పు. కాలు నీకు స్వయంగా అడిగినప్పుడు, జ్ఞాన మార్గం గురించి నిన్ను అడిగినప్పుడు నువ్వు బోధించాలి, అంటే వివేకానందుడు బోధించాలి. కానీ ఇక్కడ కాలు తను భక్తి మార్గంలో వెళుతున్నాడు. తన యొక్క విగ్రహాలను, దేవతా విగ్రహాలను పూజిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు ఉచిత సలహా, ఇటువంటి సలహా ఇవ్వకూడదు అన్నది నా యొక్క భావన మిత్రులారా. అఫ్కోర్స్ వివేకానందుడు గొప్ప జ్ఞానియే కావచ్చు, కానీ అతడు కూడా తప్పటడుగుడు వేశాడు తన జీవితంలో అని ఈ స్టోరీ నిరూపితమవుతుంది. ఎందుకంటే ఆయన తరచుగా కాలును ఆట పట్టిస్తుండేవాడు. ఈ విగ్రహాలలో దైవం ఎక్కడున్నాడు, ఇదంతా వ్యర్థం, నిజమైన దైవం నీ అంతర్గతంగా ఉన్న ఆత్మనే, దాన్ని కనుక్కో అని జ్ఞానోపదేశం చేసేవాడు. కానీ అది తప్పు మిత్రులారా. భక్తి మార్గంలో వెళ్ళే వారికి అటువంటి బోధన చెప్పకూడదు. ఎందుకంటే తనించుకున్న మార్గం భిన్నమైనది. సో ఈ విధంగా వివేకానందుడు కాలుకు చెప్పేవాడు మిత్రులారా. కానీ కాలు ఇవేవి పట్టించుకునేవాడు కాదు. వివేకానందుడు చెప్పిన ఆ మాటలను పక్కన పెట్టేసి తన ఆరాధనను కొనసాగిస్తూ ఉండేవాడు. సో మిత్రులారా, ఇక్కడ శ్రీరామకృష్ణుడి అంటే ప్రస్తావన వస్తుంది. శ్రీరామకృష్ణుడు వివేకానందకు సమాధి స్థితిని తన యొక్క టచ్ ద్వారా కల్పించడం జరిగింది కదా. అంటే శ్రీరామకృష్ణుల వారు తన యొక్క టచ్ ద్వారా వివేకానందుల వారికి పాక్షిక సమాధిని కలిగించడం జరిగింది. ఇక్కడ పాక్షిక సమాధి అన్నది నేను వాడుతున్నాను, ఎందుకంటే పాక్షిక సమాధిని ఏమంటారంటే ఇంకో పదం ఉంది మిత్రులారా. పాక్షిక సమాధికి దాన్ని సటోరి అని అంటారు, అంటే జపనీస్ పదం సటోరి. ఇక్కడ పాక్షిక సమాధికి అర్థం ఏమిటి? పాక్షిక సమాధి అంటే కొన్ని క్షణాల పాటు నువ్వు అనుభవించి, అంటే కొన్ని నిమిషాల పాటు అనుభవించి మళ్ళీ ఆ సమాధి నుండి బయటికి వచ్చేసావు. సో పాక్షిక సమాధిలో ఏం జరుగుతుంది?
సాధకుడు కొన్ని క్షణాల పాటు పాక్షిక సమాధిలో ఉండి మళ్ళీ యథాతథ స్థితికి వస్తాడు. సో దాన్ని పాక్షిక సమాధి అంటారు, లేదా సటోరి అంటారు. అటువంటి సటోరిని వివేకానందుల వారికి శ్రీరామకృష్ణుల వారు తన యొక్క టచ్ ద్వారా కల్పించడం జరిగింది. సో మిత్రులారా, ఆ యొక్క సమాధి అనుభవం వలన వివేకానందుల వారికి అద్భుతమైన శక్తి కలిగింది మిత్రులారా. చాలా ఉన్నతమైన శక్తులు కలిగాయి. ఆ యొక్క సమాధి అనుభవం వలన, అంటే పాక్షిక సమాధి అనుభవం వలన అతడు గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అంటే గురువు ప్రసాదించాడనమాట. ఒక టచ్ ద్వారా అతడికి ధ్యాన రుచి, గాఢ సమాధి రుచి కల్పించడం జరిగింది. అవి పాక్షికంగానే ఉన్నప్పటికీ ఆ యొక్క టేస్ట్ తెలవడం జరిగింది వివేకానందుడికి. సో దాని ద్వారా అతడికి గొప్ప శక్తులు కలిగాయి మిత్రులారా వివేకానందుల వారికి. కానీ ఇక్కడే గుర్తుంచుకోండి, వివేకానందుల వారికి అటువంటి శక్తులు కలగడం వలన అతడు వాటిని మిస్యూజ్ చేశాడు. ఎందుకంటే నీకు శక్తి ఉండడం గొప్పతనం కాదు, ఆ శక్తిని సరైన విధంగా వాడబడడం, వినియోగించబడడం గొప్పతనం. మరి శక్తిని ఎవరు కరెక్ట్గా వినియోగిస్తారు? అది పరిపూర్ణమైన స్వచ్ఛత స్థితిని పొందిన వారు మాత్రమే అటువంటి శక్తులను సరైన విధంగా వాడగలరు. ఒక రామకృష్ణుడు సరైన విధంగా వాడతాడు, ఒక రమణుడు, ఒక మెహర్ బాబా, ఇటువంటి వారు, ఒక ఓషో, ఇటువంటి వారు అటువంటి శక్తులను వ్యక్తి యొక్క అభివృద్ధికి, శిష్యుడి యొక్క అభివృద్ధికి పాటుపడడంలో వినియోగిస్తారు, అంటే సరిగ్గా వినియోగిస్తారన్నమాట. కానీ ఇక్కడ వివేకానందుడు ఏం చేశాడు? ఈ శక్తిని కాలుపై ప్రయోగించి ఆ కాలు యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని, ఆ యొక్క ఎదుగుదలను, అంటే అతడు తన యొక్క ఆరాధన భావంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎదుగుదలను అడ్డుకోవడం జరిగింది ఈ యొక్క వివేకానందుడు యూజ్ చేసిన ఆ శక్తి వలన. మరి ఆ వివేకానందుడు ఎటువంటి శక్తిని యూజ్ చేశాడు అన్నది ఇప్పుడు చెబుతాను మిత్రులారా. సో కాలు తన యొక్క పూజా విధానాన్ని తన యొక్క గదిలో యథాతథంగా కొనసాగిస్తూ ఉన్నాడు మిత్రులారా ఒకరోజు. సో ఆ పక్క గదిలోనే, కాలు ఉంటున్న ఆ పక్క గదిలోనే వివేకానందుడు ఉంటాడు. సో వివేకానందుడు తన గాఢ ధ్యానంలోకి వెళ్ళి తనకు కలిగిన శక్తుల వలన వివేకానందుడికి ఒక ఆలోచన పుడుతుంది. అంటే వివేకానందుడికి ఒక గొప్ప శక్తి కలిగిన భావన కలుగుతుంది. ఆ కలిగిన వెంటనే వివేకానందుడు ఆ శక్తిని కాలుపై ప్రయోగించాలని చూస్తాడు మిత్రులారా. సో ఆ విధంగానే కాలుపై ఆ శక్తిని ప్రయోగిస్తాడు. ఏ విధంగా ప్రయోగిస్తాడంటే, కాలు యొక్క మైండ్లో ఒక ఆలోచనను ప్రవేశపెడతాడు. అది ఏ ఆలోచన అంటే, వివేకానందుడు తరచుగా కాలును ఆట పట్టిస్తుంటాడు కదా మిత్రులారా. ఆ యొక్క విగ్రహాలు వ్యర్థం, అందులో దైవం ఉండడం చెబుతుంటాడుగా. సో అదేవిధంగా ఆ ఆలోచనను కాలు యొక్క మైండ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క పూజలన్నీ వ్యర్థం, దైవం అనేవాడు విగ్రహాలలో ఉండడు అనే ఆలోచనను వివేకానందుడు కాలు యొక్క మైండ్లో పుట్టించాడు మిత్రులారా. సో ఆ విధమైనటువంటి ఆలోచన కాలు యొక్క మైండ్లో పుట్టడం వలన కాలు వెంటనే ప్రభావితమైపోయి, అప్పుడు కాలు ఏం చేస్తాడో తెలుసా మిత్రులారా? ఆ యొక్క విగ్రహాలన్నింటినీ తీసుకువెళ్ళి మూట కడతాడు. అంటే తనకు ఆదేశం వస్తుంది. వివేకానందుడు ఏమని ఆలోచన ప్రవేశపెట్టాడు? కాలు, ఈ విగ్రహాలన్నీ వ్యర్థం, వీటన్నిటిని ఒక మూటలో కట్టుకొని తీసుకువెళ్ళి గంగానదిలో పడవేయి అనే ఆలోచన వివేకానందుడు కాలు యొక్క మైండ్లో ప్రవేశపెట్టాడు కదా మిత్రులారా. సో ఆ ప్రవేశపెట్టిన ఆ యొక్క ఆలోచనను కాలు పాటించడం జరుగుతుంది మిత్రులారా. ఆ యొక్క విగ్రహాలన్నింటినీ మూటగట్టి ఒక బ్యాగులో వేసుకొని తన గది నుండి బయటికి వచ్చి గంగానది వైపు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ వెంటనే గది బయట శ్రీరామకృష్ణుల వారు ఉంటారు మిత్రులారా. ఈ యొక్క దృశ్యాన్నంతా చూస్తాడు శ్రీరామకృష్ణుడు. వివేకానందుడికి కలిగిన శక్తుల గురించి శ్రీరామకృష్ణుల వారికి తెలుసు. వివేకానందుడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడన్న ఆ యొక్క ఎరుక, అంతర్దృష్టి శ్రీరామకృష్ణుల వారికి ముందే తెలుసు మిత్రులారా. సో వివేకానందుడు ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నాడన్న విషయం శ్రీరామకృష్ణుల వారికి తెలుసు. సో ఆ విధంగా కాలు ఆ మూట, విగ్రహాలతో కూడిన మూటను పట్టుకొని గంగానది వైపు వెళ్ళడం శ్రీరామకృష్ణుడు చూస్తాడు. చూసి కాలును పిలవడం జరుగుతుంది. కాలు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ మూట ఏమిటి అని అడగడం జరుగుతుంది మిత్రులారా శ్రీరామకృష్ణుడు. అందుకు కాలు ఈ విధంగా బదులిస్తాడు. ఈ మూటలో విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలను గంగానదిలో పడేసేందుకు వెళ్తున్నానని కాలు
శ్రీరామకృష్ణుల వారితో చెప్పడం జరుగుతుంది. అందుకు శ్రీరామకృష్ణుడు ఏమంటాడంటే కాలుతో, కాలు నువ్వేం చేస్తున్నావు? ఈ విగ్రహాలంటే నీకెంతో ఇష్టం కదా, ఎంతో భక్తితో ఆరాధిస్తుంటావు కదా, ఎందుకు ఈ విధంగా విగ్రహాలను పాడేస్తున్నావు అని అడగడం జరుగుతుంది. అప్పుడు కాలు అంటాడు, స్వామి, నాకు ఈ విగ్రహాలంటే చాలా భక్తి భావన, ప్రేమ భావన ఉంది. కానీ ఏదో శక్తి, నేను గదిలో ఆరాధిస్తున్నప్పుడు ఏదో బలమైన శక్తి, ఒక బలమైన ఆలోచన నా యొక్క మైండ్లో పుట్టడం జరిగింది. అది ఎంత తీవ్రంగా ఉంది అంటే, ఆ యొక్క శక్తి ఏమని ఆదేశించిందంటే, ఈ విగ్రహాలన్నీ వ్యర్థం, ఈ విగ్రహాలలో దైవం ఉండడు, వెంటనే ఈ విగ్రహాలను తీసి గంగా నదిలో పడవేయి అనే ఆ యొక్క సందేశం నా మైండ్లో పుట్టడం జరిగింది స్వామి. బహుశా ఇది పరమాత్ముడే కల్పించాడని కాలు శ్రీరామకృష్ణులతో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. కానీ శ్రీరామకృష్ణునికి తెలుసు, ఆ యొక్క ఆలోచన పరమాత్ముడు పుట్టించింది కాదు, పక్క గదిలో ఉన్న వివేకానందుడు తన యొక్క శక్తిని యూజ్ చేసి కాలులో ప్రవేశపెట్టడం జరిగింది అనే విషయాన్ని శ్రీరామకృష్ణుల వారికి తెలుసు. సో మిత్రులారా, అప్పుడు శ్రీరామకృష్ణుడు కాలుతో ఏమంటాడంటే, నువ్వు ఈ విగ్రహాలను యథాతథ స్థానంలో పెట్టు, నీ యొక్క గదిలో ఏ ప్లేస్లో అయితే, అంటే ఏ యొక్క స్థలంలోనైతే పెట్టావో మళ్ళీ తిరిగి అక్కడనే పెట్టు, నీకు ఆ ఆలోచన కలిగించింది ఎవరో నాకు తెలుసు అని అంటాడు. సో అప్పుడు కాలుతో ఏమంటాడంటే, వివేకానందుని పిలువు అంటాడు. సో ఆ విధంగా వివేకానందుని పిలవడం జరుగుతుంది మిత్రులారా. శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వివేకానందుడు వస్తాడు. సో మిత్రులారా, వివేకానందుని మీద శ్రీరామకృష్ణుడు ఎంత తీవ్రమైన కోపంతో ఉంటాడంటే, చాలా తీవ్రమైన కోపం. ఎందుకంటే వివేకానందుడు ఎంత తప్పటడుగు వేశాడక్కడ, ఎంత మిస్యూజ్ చేశాడు ఆ యొక్క శక్తిని. కాలు యొక్క ఆరాధనను చెడగొట్టాడు, అతడి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డు తగిలాడు. సో మిత్రులారా, వివేకానందుని మీద శ్రీరామకృష్ణుడు చాలా తీవ్రమైన కోపంతో ఏమంటాడంటే, నీకు ఈ కొద్దిపాటి శక్తి కలుగుడుతోనే నీ యొక్క ఉద్రేకం వలన, అంటే వెంటనే ప్రయోగించాలని చూసావే, అంటే ఒక పాక్షిక సమాధిని నీకు అనుగ్రహిస్తేనే దాని ద్వారా కలిగిన శక్తిని నువ్వు ఈ విధంగా మిస్యూజ్ చేయడం సరి అయిన విధానం కాదు. కనుక నీకు ఇక మీదట సమాధి స్థితులు కలగవు అని ఆదేశిస్తాడు మిత్రులారా. ఇక్కడ చూడండి శ్రీరామకృష్ణుడు చెప్పిన మాట, ఇక మీదట నీకు ఇటువంటి ఉన్నతమైన సమాధులు కలగవు. ఎందుకంటే అటువంటి సమాధులు కలిగిన తర్వాత శక్తి పుడుతుంది కదా మిత్రులారా, ఆ యొక్క శక్తిని వివేకానందుడు మళ్ళీ మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే వివేకానందుడు ఇంకా పరిపూర్ణ స్వచ్ఛతను పొందలేదని శ్రీరామకృష్ణుల వారికి తెలుసు. పరిపూర్ణమైన స్వచ్ఛత పొందనివాడు శక్తులను మిస్యూజ్ చేస్తాడు. సో మిత్రులారా, అందుకే శ్రీరామకృష్ణుల వారు వివేకానందుడితో చెప్పడం జరుగుతుంది, ఇక మీదట నీకు ఇటువంటి సమాధులు కలగవు. మళ్ళీ నీకు పరిపూర్ణమైన సమాధి ఎప్పుడు కలుగుతుందంటే, నీ యొక్క మరణానికి 3 రోజుల ముందు మాత్రమే ఈ యొక్క సమాధి అన్నది, పరిపూర్ణ సమాధి నీకు సిద్ధిస్తుంది అని శ్రీరామకృష్ణుల వారు వివేకానందకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. వివేకానందుడు ఏడవడం మొదలు పెడతాడు మిత్రులారా, నిజంగా. ఎందుకంటే సో మిత్రులారా, ఆ విధంగా వివేకానందుడు తీవ్రంగా విలపించడం జరిగింది మిత్రులారా. అంటే తీవ్రమైన వేదనతో శ్రీరామకృష్ణుల వారిని వివేకానందుడు ఈ విధంగా అడగడం జరుగుతుంది, స్వామి, నాపై ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారు, నా పట్ల ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు స్వామి అని వివేకానందుడు శ్రీరామకృష్ణులను వేడుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, వివేకానందుడు చేసిన ఆ పని చాలా సరి అయిన పని కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి తనదంటూ ఒక మార్గంలో, ఒక ఆరాధన మార్గంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నప్పుడు అతడి యొక్క అభివృద్ధిని నువ్వు నిరోధించావు. నీ యొక్క శక్తి వలన అతడి యొక్క అభివృద్ధిని మిస్యూజ్ చేసి, అంటే నీ యొక్క శక్తిని మిస్యూజ్ చేసి అతడి అభివృద్ధిని నిరోధించావు, అతడి ఆరాధన భావనను చెడగొట్టావు. కనుకనే నీకు మళ్ళీ ఈ సమాధులు కలగకుండా నేను దానికి సంబంధించిన ఆ యొక్క తాళపు చెవిని నా దగ్గర పెట్టుకుంటానని శ్రీరామకృష్ణుల వారు వివేకానందుడితో చెప్పడం జరిగింది. నిజంగా శ్రీరామకృష్ణుడు చెప్పినట్టుగానే ఈ సంఘటన తర్వాత వివేకానందుడు ఎంత ప్రయత్నించినా
తను సమాధులను పొందలేకపోయాడు, సమాధి స్థితులను పొందలేకపోయాడు మిత్రులారా. తను ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అటువంటి సమాధులు కలగలేదు. కారణం అక్కడ శ్రీరామకృష్ణుడే అడ్డుకున్నాడు. ఎందుకంటే ఇతడికి గాఢ సమాధులు కలిగి ఉన్నతమైన శక్తులు కలిగితే ఇతడు మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది. ఆ శక్తిని సరిగ్గా అంటే ఇంకా స్వచ్ఛత సిద్ధించకుండా, పరిపూర్ణమైన ప్యూరిటీ అన్నది సిద్ధించకుండా అటువంటి శక్తులు కలిగితే అతడు మళ్ళీ మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది అని శ్రీరామకృష్ణుల వారు వివేకానందుడి యొక్క సమాధులు కలగకుండా అడ్డుకోవడం జరిగింది మిత్రులారా. కానీ ఇది అర్థవంతమైన పనియే. శ్రీరామకృష్ణుల వారు వివేకానందుడి పట్ల ప్రవర్తించిన ఆ ప్రవర్తన చాలా ఉన్నతమైనది. అంటే శిష్యుని యొక్క మంచి కోసమే ఆ విధంగా ప్రవర్తించాడు. శ్రీరామకృష్ణుడు ఏమన్నాడు? నీకు సరైన సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇది సరైన సమయమని నిర్ధారణ జరుగుతుందో అప్పుడు నీకు ఖచ్చితంగా సమాధి స్థితి సిద్ధిస్తుందని శ్రీరామకృష్ణుల వారు మాటిచ్చారు. ఆయన మాటిచ్చిన మాదిరిగానే వివేకానందుడు తను చనిపోయే తను మరణిస్తాడు అనంగా 3 రోజుల ముందు ఆ యొక్క ఆత్మజ్ఞానం సమాధి స్థితి అన్నది పొందడం జరిగింది మిత్రులారా. శ్రీరామకృష్ణుడు ఎగ్జాక్ట్గా అతడు ఏం చెప్పాడో అది ఖచ్చితంగా వివేకానందుడి జీవితంలో జరిగింది అని ఈ యొక్క స్టోరీ తెలపడం జరిగింది ఓషో. కానీ మిత్రులారా, ఇది చాలా నీతివంతమైన స్టోరీ. ఎందుకంటే చాలామంది వివేకానందుని చూసే కోణం వేరు. వివేకానందుడు లాంటి వాడు కూడా తన జీవితంలో కొన్ని తప్పటడుగులు వేశాడు అనేది చాలామంది అంగీకరించరు. కానీ ఇక్కడ వివేకానందుడి గొప్పతనాన్ని మనం చెప్పవలసిందే. అలాగే వివేకానందుడు కూడా అప్పుడప్పుడు తన జీవితంలో కొన్ని పొరపాట్లు జరగడం అనేది కూడా అది చర్చించుకోవాలి మిత్రులారా. నేను ఇక్కడ ఆయన యొక్క గొప్పతనాన్ని ఏమాత్రం తక్కువ చేయట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. ఎంతటి మహాపురుషుడైనా వారి జీవితకాలంలో చిన్న చిన్న పొరపాట్లనే జరగడం సహజం మిత్రులారా. సో ఆ విషయాన్ని మీకు నేను వెల్లడిస్తున్నాను. అంతేకాని ఇక్కడ వివేకానందుల వారిని నేను ఎక్కడా చిన్నతనం చేయట్లేదు. కానీ ఈ యొక్క స్టోరీలో ఏం తెలుపుతుందంటే వివేకానందుడు ఎప్పుడు సాక్షాత్కారం పొందాడు అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క స్టోరీ ద్వారా అతడు తన యొక్క జీవిత చరమాంకంలో తను మరణించే నాటికి 3 రోజుల ముందు మాత్రమే అతడు ఆత్మసాక్షాత్కారం గాఢ సమాధిని పొందడం జరిగిందనే విషయాన్ని మనం ఈ యొక్క స్టోరీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్టోరీలో నీతి ఓషో చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వివేకానందుడు ఆ యొక్క శక్తిని మిస్యూజ్ చేయడం అన్నది పొరపాటుయే, తప్పటడుగే అది. సో మిత్రులారా, కానీ చాలామంది ఏమని భావిస్తారు, వివేకానందుడు ఎప్పుడో తను పూర్ణ జ్ఞానం సిద్ధించిందని అనుకుంటారు. అఫ్కోర్స్ ఆధ్యాత్మికంగా పురోగమించాడు, ఆయన చాలా గొప్ప మేధావి, ఆధ్యాత్మికంగా కొన్ని అనుభూతులు పొందాడు. కానీ ఈ యొక్క చివరి స్థితి అయినటువంటి ఆత్మజ్ఞానం తనకు జీవిత చరమాంకంలో కలిగింది అని ఈ యొక్క సత్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలి మిత్రులారా. అతడికి ఆత్మజ్ఞానం అన్నది తను చనిపోయే నాటికి 3 రోజుల ముందు కలిగింది, పరిపూర్ణమైన సమాధి అన్నది. ఈ యొక్క ఓషో చెప్పిన స్టోరీ నిజమైతే దీంతో నేను ఏకీభవిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే అటువంటి శక్తి కలిగినప్పుడు వెంటనే మనం మిస్యూజ్ చేస్తున్నామంటే నువ్వు పూర్ణుడివి కానట్టే లెక్క. అక్కడ ఇంకా పరిపూర్ణత సిద్ధించలేదు నీకు అన్నట్టే లెక్క. ఆ పరిపూర్ణమైన స్థితి నీకు కలగకుండా ఖచ్చితంగా అటువంటి మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు శక్తులను ఒక స్వచ్ఛమైన వాడు వినియోగించే విధానం ఏమిటన్నది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మనము షిరిడి సాయిబాబాని తీసుకోండి మిత్రులారా. ఆయనే తన యొక్క భక్తునికి ఒక కుక్క రూపంలో వచ్చాడు, ఒక ముసలావిడ రూపంలో వచ్చాడు, అలాగే ఒక భిక్షగాడి రూపంలో వచ్చాడు తన యొక్క శక్తి ద్వారా. ఆ విధంగా వచ్చి తన యొక్క భక్తునికి ఏమని తెలియజేశాడు ఆయనే ఆ యొక్క శక్తిని వినియోగించి, పరమాత్ముడు అన్ని రూపాలలో ఉన్నాడు, అన్ని జీవులలో ఉన్నాడు. సో అన్ని జీవులలో ఉన్న ఆ దైవాన్ని గుర్తించు, నువ్వు కేవలం దైవం నువ్వు కోరుకున్న రూపంలోనే రాడు అనే సందేశాన్ని, ఆ యొక్క నీతిని షిరిడి సాయి తన శక్తి ద్వారా నిరూపించాడు. శక్తిని కరెక్ట్గా వినియోగించడం అది శక్తిని ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి వినియోగించాడు షిరిడి సాయి, తనలో జ్ఞానం వికసింపజేశాడు. సో అది కరెక్ట్గా వినియోగించడం అది. కానీ ఇక్కడ వివేకానందుడు ఏం చేశాడు,
కాలు యొక్క అభివృద్ధిని, ఆ యొక్క ఆరాధన భావనాన్ని తన యొక్క శక్తి ద్వారా అభివృద్ధి కుంటుపడేలా చేశాడు. సో ఇది తప్పు. సో ఇది మిత్రులారా, అందుకే నేను అంటాను, శక్తులు కలగడం గొప్పతనం కాదు, ఆ శక్తిని ఏ విధంగా వినియోగిస్తున్నావన్నదే అది పాయింట్. ఒక జ్ఞానికి ఒక బుద్ధి తక్కువ వాడికి ఉన్న తేడా ఏమిటో తెలుసా మిత్రులారా? జ్ఞాని ఏం చేస్తాడు? ఆ శక్తిని సరైన విధంగా వినియోగిస్తాడు, అది లోక శ్రేయస్సుకై వినియోగిస్తాడు. కానీ బుద్ధి తక్కువవాడు వినాశనానికి, దాని వలన తను నష్టపోయేది తెలియదు, అలాగే ఎదుటి వ్యక్తి నష్టపోయేది, అంటే రెండు సాధ్యమే, రెండు సంభవమే. అయితే తనన్నా నష్టపోతాడు, లేదంటే ఇతరులన్నా నష్టపోతారు. సో ఇది మిత్రులారా నేను తెలియజేయదలుచుకున్నది ఏమిటంటే, వివేకానందుడు, మనం ఏమనుకుంటాం, వివేకానందుల వారు సాక్షాత్కారం ఎప్పుడో పొందారని మనం భావిస్తాం. కానీ ఈ యొక్క ఓషో చెప్పిన స్టోరీలో వివేకానందుడు తన చివరి దశలో పొందాడు ఆ యొక్క సమాధి స్థితిని. సో ఇది మిత్రులారా, శక్తులు కలగడం గొప్ప కాదు. మనం చూస్తుంటాం, ఎవరో చేతుల నుండి గొలుసులు సృష్టించాడు, నోటి నుండి లింగాన్ని తీశాడు, లేదంటే చేతి నుండి విభూతి సృష్టించి, అరే ఈ విభూతి తీసుకొని నీ యొక్క ఒక నీళ్ళల్లో కలుపుకోరా, పాలల్లో కలుపుకొని తాగు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, నీకు సిరి సంపదలు వస్తాయి అని ఇటువంటి మూర్ఖత్వాలు బోధిస్తుంటారు. అటువంటి వారు నిజంగా ప్రజలకు నష్టం చేస్తారు, ఆధ్యాత్మికతను తప్పుదోవ పట్టిస్తారు. సో మిత్రులారా, ఇది నేను చెప్పదలుచుకున్నది. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.